గత 11 రోజులుగా అమెరికా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇరాన్పై అగ్ని వర్షము కురిపిస్తున్నారు. అంటే మనం మామూలుగా అటాక్స్ దాడులు చేస్తున్నారు అని మాట్లాడుతున్నాం, కానీ అలా కాదండి. భీకరమైన దాడులు అండి. 10 నగరాలు రాత్రికి రాత్రి ఇరాన్లో ఉండే, ఇందులో చాబహార్ కూడా ఉంది, అంటే మన పోర్టు ఉండే నగరం. అలాగే కుర్దిస్తాన్ అంటారు చూసారా, మీకు భారత సంతతికి చెందిన జాతి వాళ్ళ నగరాల మీద కూడా. కానీ జోక్ ఏంటంటే, మీకు అమెరికా యొక్క మిలిటరీ కాంప్లెక్స్ మా వద్ద మిజైళ్ళంతా కూడా అయిపోయాయి అని చెప్తున్నారు. అంటే ప్రస్తుతము మేము చేస్తున్న ఇరాన్ యుద్ధము 3.6 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు ఇప్పటివరకు మేము పెట్టాం. కానీ ఇది సరిపోదండి. కాంగ్రెస్ అంటే పార్లమెంట్ అంటాం కదా, పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని అక్కడ కాంగ్రెస్ అంటారు. మాకు ఇంకొక 8.6 లక్షల కోట్లు కావాలి. అంటే ఇప్పుడు ఇచ్చింది సరిపోదు, ఇంకొక 8.6 లక్షల కోట్లు కావాలి. సో దాంతో ఇప్పుడు లంచాలు తీసుకున్న సెనేటర్స్ వీళ్ళందరూ కామ్గా ఉన్నారు. ఇందులో డెమోక్రాట్స్ ఉన్నారు, రిపబ్లికన్స్ ఉన్నారు. అమెరికా అంటే అంతే కదండి, కరప్షన్. తీసుకొని వాళ్ళు కూడా ఉంటారు, అంటే అందులో కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా. నాకు తెలిసి 1% అలా ఉండొచ్చు. ఇప్పుడు సెయింట్ పీటర్సన్ అంటారు, ఈయన అడుగుతున్నాడు, ఇప్పుడు మీరు ఏం చెప్పారండి, మీ అధ్యక్షుడు ఏం చెప్పాడు? మేము ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. అమెరికా ఒక హిస్టారిక్ విజయాన్ని సాధించింది. ఇరాన్పై ఇప్పటి వరకు ఎవరు కూడా ఎన్నెన్నో యుద్ధాలు చేశారు కదా, ఎవరైనా గెలవగలిగారా? నేను అధ్యక్షుడిగా వాళ్లను గెలవగలిగాను. ఇది ఒక హిస్టారిక్ విన్. సో ఇప్పుడు ఇరాన్ మళ్ళీ కోలుకోవడానికి దశాబ్దాలు అవుతాయి. కొన్ని ఏళ్ల తరబడి వాళ్ళు కష్టపడాలి, మళ్ళీ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేసుకోవడం. అలాంటి దెబ్బ కొట్టాము అని చెప్పాడు కదా. ఇదంతా అడుగుతున్నాడండి ఒక సెనేటర్. మేబీ ఇతను నిజాయితీపరుడా లేదా తరువాత డబ్బు తీసుకుంటాడా మనకు తెలియదు. ఇదంతా ఒక డ్రామానా? ట్రంప్ అంటేనే డ్రామా కదా, ఇదంతా ఒక డ్రామానా మనకు తెలియడం లేదు. కానీ ఇతని యొక్క రికార్డింగ్ చూసి నేను మాట్లాడుతున్నా. మరి ఇన్ని చెప్పావు కదా, మరి ఈరోజు ఎందుకు యుద్ధం చేస్తున్నావు? నువ్వు గెలిచేసావు కదా, వాళ్ళు ఓడిపోయారు కదా. ఓడిపోయిన దేశంతో మళ్ళీ ఎందుకు యుద్ధం చేస్తున్నావు? 8.6 లక్షల కోట్లు ఇంకా కావాలని ఎందుకు అడుగుతున్నావు? ఏంటి మీరు పంచుకుంటున్నారు? అదే కదండి, వీళ్ళు పంచుకోవడానికే కదండి ఇదంతా కూడా. ట్రంప్ ఒక వాటాను ఎలాగో వీళ్ళందరికీ ఇచ్చుకుంటాడు కదా, అందుకే కదా అతనికి సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఏంటి? పీట్ హ్యాక్సెత్ అంటే వాళ్ళ వార్ సెక్రటరీ. సో అతన్ని కూర్చోపెట్టి ఇన్ని మాట్లాడావు కదా, చాలా గొప్ప విజయం అన్నావు. ఎందుకు ఇప్పుడు యుద్ధము చేస్తున్నావు? మళ్ళీ మా కాంగ్రెస్ వాళ్ళని ఇంత డబ్బు ఎందుకు అడుగుతున్నావు? అసలు మీ ఉద్దేశము ఏమిటి? మా అమెరికా ప్రజలకు అర్థము కావడం లేదు, మర్యాదగా చెప్పు అంటే, మీరందరూ కూడా జో బైడెన్ సపోర్టర్స్ అండి, మీరు ఇలాగే మాట్లాడతారు. ఇదంతా కూడా జో బైడెన్ పాపమే, ఎప్పుడు కూడా ఇంతకు ముందున్న గవర్నమెంట్ యొక్క పాపమే అంటారు కదా. సో అలా అంటుంటే అది కాదు, నీ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడు, నువ్వు ముందు అది మాట్లాడు. ఇవాళ ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మనకు సపోర్ట్గా నిలబడే కువైత్, ఇప్పుడు కువైత్ చాలా చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉందండి. మన భారతీయులు చాలామంది ఉంటారు అక్కడ. ఒక పవర్ గ్రిడ్ మీద ఇరాన్ వాళ్ళు దాడులు చేశారంటే, మామూలుగా ఎండలు సలసలసల మాడిపోతున్నారు. ఈ టైంలో ఇంటిలో కరెంటు లేకపోతే ఎలా ఉంటుంది? కువైట్ ప్రజలు అదే అంటున్నారు. మీరు గొడవలు అన్నారు, ఇవాళ మా దాకా తెచ్చేశారు, మా ప్రజలను మీరు అష్ట కష్టాలకు గురి చేస్తున్నారు. ట్రంప్ ఇదే కదా అన్నాడు. నేను ఇరాన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అంటే వాళ్ళ బిల్డింగులు, వాళ్ళ బ్రిడ్జులు, ప్రజలు వాడే బ్రిడ్జిల మీద కూడా దాడులు చేస్తాము. ఎందుకు అంటే అతనికి యుద్ధము కావాలి. మీకు ఏ కారణాలు అక్కర్లేదండి, అతనికి ఏ కారణాలు అక్కర్లేదు. ఈ యుద్ధము ఇలా కొనసాగితేనే, పోయిన వీడియోలో కూడా బంగారం. సో ఇవాళ ఆయిల్ అనేది బంగారం లాగా మారింది వీళ్ళకి. మరి ఈ సెనేటర్స్ అడుగుతున్న ప్రశ్నకు ఇప్పుడు మీకు జవాబు ఏమిటి అంటే, పీట్ హెగ్సెత్ లేదు, ఈ టన్నల్స్ ఉంటాయండి, అండర్ గ్రౌండ్లో వాళ్ళ న్యూక్లియర్ ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిని ధ్వంసము చేయడానికే మళ్ళీ మేము వెళ్ళి దాడులు చేస్తున్నాము. అరే అక్కడ అటామిక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కదా, అక్కడ ఏమీ లేదని. నువ్వు ఎందుకు అంటే ప్రపంచంలో ఏ దేశము చెయ్యని పని నువ్వు సొంత డబ్బులు పెట్టుకొని ఎందుకు ఇలా చేస్తున్నావు?
మన డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి? పక్కన ఒక ఇరాక్ అనే దేశం ఉంది, సౌదీ అరేబియా ఉన్న వీళ్ళందరూ ఉన్నారు కదా. సో వీళ్ళు ఖర్చు పెట్టొచ్చు కదా. మోర్ ఓవర్ వీళ్ళు అనేది, మేము చేసిన ఈ యుద్ధములో మా వద్ద ఉండే మిజైల్స్ అంతా కూడా అయిపోయాయి అని ఒక పెద్ద బాంబుని పేల్చారండి. అమెరికా వాడి దగ్గర ఉండే ఆ స్టాక్ పైల్ ఆఫ్ మిజైల్స్ పూర్తిగా అయిపోయాయి, మళ్ళీ ప్రొడక్షన్ చెయ్యాలి అంటే ఇంత డబ్బు కావాలి అని చెప్తున్నారు. మరి మిజైల్స్ ఏమైపోయాయి అంటే అంతా యుక్రెయిన్ యుద్ధం. సో పీట్ హెగ్సెత్కి ఇది ఒక పెద్ద కారణం. జో బైడెన్ ఆ యుద్ధము స్టార్ట్ చేయడము, యుక్రెయిన్ వాళ్లకు కావలసిన ఆయుధాలు ఇస్తానని చెప్పి ఎన్నెన్నో మిజైల్స్ వాళ్ళకి పంపించి, ఇవాళ మన దగ్గర మనం అసలు సిసలైన యుద్ధము చెయ్యాలి అంటే మీకు అక్కడ ఈరాన్తో యుద్ధము చేయడానికి మిజైల్స్ లేవు, కాబట్టి మళ్ళీ బడ్జెట్ కావాలి, మళ్ళీ మిజైల్ ప్రొడక్షన్ చెయ్యాలి, మళ్ళీ ఈరాన్పై యుద్ధము చెయ్యాలి అంటే సెనేటర్స్, ఇది మనకు అవసరమా? అమెరికా ప్రజలకు చెప్పండి, ఇది మనకు అవసరమా? ట్రంప్ యొక్క అప్రూవల్ రేటింగ్ ఎంతలా పడిపోతుందో మీరు గమనించడం లేదా? మీకు దీంతో పనే లేదా? మీ రిపబ్లికన్ పార్టీయే కొలాప్స్ అయిపోతుంది కదా, అయినా కూడా మీరు ఎవరు పట్టించుకోరా అని చెప్పి సెనేటర్స్ అడుగుతూ ఉంటే, ఇదంతా మీ డెమోక్రాట్స్ చేసిన పాపమే. మేము ప్రజలకు ఈ ప్రపంచానికి మంచి చెయ్యాలి, అక్కడ హార్మోస్ను వాళ్ళు అలా మూసి పెట్టేశారు కదా, దాన్ని తెరవాలి అంటే ఎక్కడ ఎప్పుడు మూసారు, ఎప్పుడు ఎవరు తెరిచారు, నోబడీ నోస్. అది ఒక్క ట్రంప్కే తెలియాలి. అతన్ని డిఫెండ్ చేయడానికి ఈ పీట్ హెగ్సెత్ ఇలాగా, అంటే ఎప్పుడు మీరు చూడరండి మీ హాల్లో ఈ పరిస్థితి ఎప్పుడూ మీకు కనిపించదు. సెనేటర్ మాట్లాడుతూ ఉంటే మీకు జవాబు చెప్పాల్సిన వ్యక్తి సైలెంట్గా కూర్చోవాలి. ఇతను మాట్లాడుతున్నప్పుడు సెనేటర్స్ ఎవరు మాట్లాడు, వాదోపవాదాలు, మీకు అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు. సో అలాంటి సిచ్యువేషన్ మనకేం తెలియజేస్తుంది? అమెరికాలో అడ్మినిస్ట్రేషన్ అనేది కరెక్ట్గా లేదు. క్లియర్ కదా. సో ఇప్పుడు ఈరాన్ వాళ్ళకు ఉన్న ఆప్షన్ ఏమిటండి? 111 రోజుల పాటు అగ్ని వర్షాన్ని కురిపించారు అంటే ఈరాన్ వాళ్ళు ఇవాళ చేసేది ఏమిటి అంటే ఇజ్రాయెల్ అనబడే దేశాన్నే లేకుండా చేస్తాము, ఇది వీళ్ళు చెప్తున్నారు. ఇజ్రాయెల్ వల్లే కదా ఈ గొడవలు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇంత పెద్ద యుద్ధము అంటే వాళ్ళ అల్లుడు కోసమే కదా. సో అల్లుడు ఒక యూద దేశము, వాళ్ళు ఈరాన్పై యుద్ధము ప్రకటించారు. కాబట్టి ఇజ్రాయెల్ని లేకుండా చేసేసేమో అనుకోండి, అప్పుడు ఇక ఈ యుద్ధము ఉండదు కదా. కాబట్టి మా వద్ద ఉండే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ మిజైల్స్, అంటే అమెరికా దగ్గర మిజైల్స్ లేవండి, ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క ఖజానా కూడా ఖాళీ అయిపోయింది, వాళ్ళు మళ్ళీ ప్రొడక్షన్ చేసే పనిలో ఉన్నారు. ఈ గ్యాప్లో ఈరాన్ వాళ్ళు ఐదర్ చైనా నుంచి అయినా లేదా రష్యా నుంచి అయినా అతి పెద్ద మిజైల్ ఆల్రెడీ వాళ్ళ దగ్గరే ఉంటాయి, ఇంకా కావాలి అంటే హయ్యెస్ట్గా ఉండే మిజైల్స్ తెచ్చుకొని ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తే ఇజ్రాయెల్కి ఏమైనా అయితే ఈ ప్రపంచము ఏమైపోతుంది? ఇది అందరి బాధ. కానీ ట్రంప్ తాను ఏదో యుద్ధము చేస్తున్నట్టుగా, తన వల్లే యుద్ధము ఇంత గొప్పగా జరుగుతుంది, ఈరాన్ని నేను ఓడిస్తున్నానని చెప్పి అమెరికా ప్రజలను నమ్మించాడు. ఇది ఎప్పుడు 3 నెలల క్రితమే చెప్పాడు. అయిపోయింది, యుద్ధం అయిపోయింది, మనము గెలిచేశాం, ఎపిక్ ఫ్యూరీలో ఘన విజయం చెప్పేశాడు. కానీ ఇక్కడ ఏమైంది? ఇంకా కూడా కంటిన్యూ చేస్తున్నాడు. సో ఇప్పుడు అందరూ అడిగేది ఏమిటి? మన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనబడే వ్యక్తి ఏ రోజైనా నిజము అనేది మాట్లాడాడా? అతని నోటి నుంచి వచ్చేది ప్రతిదీ అబద్ధమే కదా. దీనిని పీట్ హెగ్సెత్ నువ్వు ఒప్పుకుంటావా? మీ అధ్యక్షుడు నిజము చెప్తున్నాడా, అబద్ధము చెప్తున్నాడా? ఒకవేళ నిజము అంటే యుద్ధమే ఉండకూడదు. ఒకవేళ అతను అబద్ధము చెప్తున్నాడంటే అతను ఒక దేశానికి అధ్యక్షుడిగా ఉండాల్సిన అవసరమే లేదు, ఆ ఎలిజిబిలిటీయే లేదు. దీన్ని నువ్వు ఒప్పుకుంటావా అని క్లియర్గా అడిగితే పీట్ హెగ్సెత్ జవాబు ఏమిటి? ఇదంతా జో బైడెన్ పాపమే, అతని వల్లే మన అమెరికా ఇలా అయిపోయింది, మళ్ళీ అమెరికాను గొప్ప దేశంగా చూపించాలి అంటే ఇలాంటి యుద్ధాలు చేసే తీరాలి, మాకు కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, దాంతో ఈరాన్ యుద్ధాన్ని కొనసాగిస్తాము అని చెప్తున్నాడంటే అమెరికా యొక్క సిచ్యువేషన్ ఎంత వర్స్ట్గా ఉంది. అగ్ని వర్షము అంటున్నా, అది ఈరాన్ మీద పడుతుందా, అమెరికా మీద పడుతుందా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.